బిమ్స్టెక్ దేశాల మధ్య సహకారం పెరగాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని మోదీ. 21 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించారు. విపత్తు నిర్వహణకు ఉమ్మడి వ్యవస్థ ఏర్పాటును ప్రతిపాదించారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం చరిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి రిజిజు. మరోవైపు వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంఐఎం చీఫ్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్. బిమ్స్టెక్ ప్రపంచ శ్రేయస్సుకు కృషి చేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగిన బిమ్స్టెక్ 6వ సదస్సులో పాల్గొన్నారు. బిమ్స్టెక్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కూటమిలోని దేశాల మధ్య సహకారానికి 21 పాయింట్లతో యాక్షన్ ప్లాన్ ప్రతిపాదించారు. భారీ భూకంపాలతో దెబ్బతిన్న మయన్మార్, థాయిలాండ్ కు అండగా ఉందామని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. బిమ్స్టెక్ సదస్సులో భాగంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్, ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు చర్చించారు. బంగ్లాలో హిందూ మైనార్టీలపై దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు మోదీ. పరస్పర ప్రయోజనం కలిగిన అంశాలపై బంగ్లాతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధమన్నారు. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో చేపట్టనున్న 4 రైల్వే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 3 రాష్ట్రాల్లో 15 జిల్లాలను కవర్ చేసేలా దాదాపు 1247 కిలోమీటర్ల రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. దీనికోసం 18,658 కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా చెప్పారు. कोलकाता से मुंबई वाली जो मेजर आर्टेरियल लाइन है, उस लाइन की कैपेसिटी को प्रैक्टिकली एक तरीके से नई आर्टरी एक बनाना, एक नई धमनी बनाना, इस तरह का ये प्रोजेक्ट है 5th and 6th लाइन. और बहुत ही इंपॉर्टेंट प्रोजेक्ट है. बहुत केयरफुली इसको सर्वे करके इसका डीपीआर बनाया गया है, जिससे कि इस एरिया में, छत्तीसगढ़ में, रूट का कंजेशन प्रैक्टिकली 0 हो जाएगा. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం చారిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రాజ్యసభలో 17 గంటల 2 నిమిషాలు వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ జరిగిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు కిరణ్ రిజిజు. तो इतना नियम नीति पालन करके अमेंडमेंट एक्सेप्ट करके नियम के तहत जब बिल पारित हुआ तो जबरदस्ती का सवाल कब होता है? जबरदस्ती तब होता है जब डिस्कशन होने नहीं देंगे, अमेंडमेंट मूव करने देंगे. जबरदस्ती अगर बिल पास करता है तब आप कह सकते हैं कि बिल को बुलडोज किया गया है. यहाँ तो रिकॉर्ड क्रिएट किया, मैंने आपको बता दिया. వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్. ముస్లింల హక్కులు హరించేలా వక్ఫ్ సవరణ బిల్లు ఉందని తెలిపారు. అధికార బలంతో రాజ్యాంగ విరుద్ధమైన బిల్లును ఆమోదించడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, బీహార్లోనూ ఆందోళనలు జరిగాయి. ప్రధాని మోదీ సర్కార్ తీరుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు తీశారు ముస్లింలు. నీట్ పరీక్ష నిర్వహణ విషయంలో తమిళనాడు సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. నీట్లో తమిళ స్టూడెంట్స్ కు మినహాయింపుపై ఆ రాష్ట్ర అసెంబ్లీ చేసిన బిల్లును రాష్ట్రపతి ముర్ము తిరస్కరించారు. అన్ని వివరణలు ఇచ్చినప్పటికీ కేంద్రం తిరస్కరిస్తోందన్నారు సీఎం స్టాలిన్. ప్రెసిడెంట్ నిర్ణయంపై న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు. That's all for now.